రాయలసీమ గుండెల్లో ఒక విశాలమైన భూభాగం. చరిత్ర, సంస్కృతి, పోరాటం, కష్టాలు అన్నీ కలిసిన నేల. అది అనంతపురం జిల్లా. ఎండలతో పోరాడుతూ కూడా జీవనాన్ని నిలబెట్టుకున్న ప్రజలు. పురాతన రాజ్యాల చరిత్రను చెప్పే కోటలు. అద్భుతమైన దేవాలయాలు. ఇది ఒక జిల్లా కాదు, ఒక కథ. అనంతపురం జిల్లా పరిచయం. అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఈ జిల్లా రాష్ట్రంలో ఒకప్పుడు అత్యంత పెద్ద జిల్లాగా పేరు పొందింది. భౌగోళికంగా ఇది రాష్ట్ర దక్షిణ పశ్చిమ భాగంలో ఉంది. ఇది కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దులు కలిగి ఉంది. ఈ జిల్లాకు కేంద్రమైన అనంతపురం నగరం హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య ప్రధాన రహదారిపై ఉంది. ఇది కేవలం ఒక నగరం కాదు, రాయలసీమ గుండె. పేరుకి మూలం. అనంతపురం అనే పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతానికి అనంతసాగరం అనే పెద్ద చెరువు కారణంగా ఈ పేరు వచ్చిందని చెబుతారు. అనంతసాగరం అంటే అంతులేని సముద్రం అనే అర్థం. విజయనగర సామ్రాజ్యంలో బుక్కరాయల కాలంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడి గ్రామాలు, చెరువులు, కాలువలు అప్పటి రాజుల తెలివితేటలను ప్రతిబింబిస్తాయి. చరిత్ర, కోటలు, శిల్పాలు, పురాతన దేవాలయాల విజువల్స్. అనంతపురం చరిత్ర చాలా పురాతనమైనది. బౌద్ధకాలం నుంచే ఈ ప్రాంతం వాణిజ్య మార్గాల్లో భాగంగా ఉండేది. తరువాత ఈ ప్రాంతాన్ని చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం పాలించారు. విజయనగర సామ్రాజ్యం కాలంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. తరువాత మరాఠాలు, హైదరలీ, టిప్పు సుల్తాన్ చేతిలోకి వెళ్ళింది. ఆపై నిజాం పాలనలోకి చేరి బ్రిటిష్ వారికి అప్పగించబడింది. 1882లో ఈ జిల్లా అధికారికంగా ఏర్పడింది. ఈ నేల ప్రతి అడుగు ఒక చరిత్రను చెబుతుంది. భౌగోళిక లక్షణాలు. అనంతపురం జిల్లా ఒక అర్ధ ఎండ ప్రాంతం, సెమీ యారిడ్ రీజియన్. ఇక్కడ ఎక్కువగా ఎండలు, తక్కువ వర్షపాతం కనిపిస్తాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయి. ఇక్కడి భూమి ఎక్కువగా పొడినేలగా ఉంటుంది. కాని ఈ నేలపై కూడా రైతులు విభిన్న పంటలు పండిస్తున్నారు. నదులు. ఈ జిల్లాలో ప్రవహించే ముఖ్య నదులు పెన్నా నది, చిత్రావతి, పాపాగ్ని, వేదావతి. ఈ నదులు ఈ ప్రాంతానికి జీవనాడిగా పనిచేస్తాయి. జనాభా మరియు సంస్కృతి. 2011 జనగణన ప్రకారం ఈ జిల్లాలో జనాభా లక్షల్లో ఉంది. ఇక్కడ ప్రధానంగా